హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని కిచెన్ టిప్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఫ్రెండ్స్, కిచెన్లోని టైల్స్ లేదా మన హాల్లో ఉన్న టైల్స్, సో ఇవన్నీ కూడా వాటికి గ్రౌట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మధ్యలో డర్ట్ అనేది పేరుకుపోతుంది. సో ఈ డర్ట్ని ఎలా తొలగించాలో కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ టిప్ అనేది మీరు ఫాలో అవ్వటం వల్ల మీరు ఆ డర్ట్ అనేది తీసేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఒక బౌల్లో మీరు 2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా తీసుకోండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత అందులో మీరు యూజ్ చేసే డిష్ వాషర్ అనేది వేయండి. సో ఇది 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ అనేది వేయవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్ సొల్యూషన్ అనేది తీసుకోండి. ఇక ఫ్రెండ్స్, ఈ సొల్యూషన్ మీకు ఏదైనా కెమిస్ట్రీ షాప్లో ఈజీగా దొరుకుతుంది. ఇక ఈ సొల్యూషన్ని 2 టేబుల్ స్పూన్స్ అనేది ఆ బౌల్లో వేసి మీరు బాగా మిక్స్ అనేది చేయండి. సో బాగా మిక్స్ అయిన తర్వాత ఒక పాత టూత్ బ్రష్ అనేది తీసుకొని సో ఎక్కడైతే టైల్స్ మధ్య ఆ డర్ట్ అనేది పేరుకుపోయిందో సో అక్కడ ఆ టూత్ బ్రష్తో మీరు బాగా క్లీన్ అనేది చేయండి. సో ఫ్రెండ్స్, బాగా క్లీన్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మీరు వాష్ చేసిన అంటే క్లీన్ చేసిన దాన్ని అలాగే ఉంచేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఒక స్క్రబ్ని తీసుకొని అక్కడ మీరు క్లీన్ చేసిన దగ్గర బాగా రబ్ అనేది చేయండి. సో మీరు బాగా క్లీన్ అనేది చేయటం వల్ల సో అక్కడ ఉన్న డర్ట్ అనేది తొలగిపోతుంది. ఆ తర్వాత మీరు ఒక వెట్ క్లాత్ అనేది తీసుకొని సో మీరు క్లీన్ చేసిన ఆ టైల్స్ దగ్గర బాగా క్లీన్ అనేది చేసేయండి. సో వాటర్ అయినా యూజ్ చేయవచ్చు లేదా వెట్ క్లాత్ అనేది కూడా యూజ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఆ డర్ట్ అనేది పేరుకుపోయిన డర్ట్ అనేది కొంచెం తగ్గటం అయితే జరుగుతుంది లేదా పూర్తిగా అయితే తగ్గిపోతుంది. సో ఈ విధంగా మీరు వీక్లీ వన్స్ అనేది ఈ విధంగా చేయటం వల్ల టైల్స్ దగ్గర ఉన్న డర్ట్ అనేది పేరుకుపోకుండా అది క్లీన్ అనేది ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద